హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ శివయ్య పుణ్యం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వేములపల్లె అనే గ్రామంలో ఉండే కొమరయ్య కొబ్బరికాయల వ్యాపారి. అతడికి ఈ మధ్యనే పెళ్ళైంది. భార్య పేరు కోమలి, పేద ఇంటి పిల్ల. కోమలి కాపురానికి వచ్చిన మర్నాడు భర్తతో, మీరు సాయంత్రం త్వరగా వస్తే కోవలకు వెళ్దాం అన్నది. ఆ మాట వింటూనే కొమరయ్య కోపంగా, అప్పుడే నా రాకపోకలు శాసించే దానివయ్యావా? నాకు తోచినప్పుడు ఇంటికి వస్తాను, తోచినప్పుడు వెళ్తాను, తోచినట్లే చేస్తాను. వేళకింత ఉడికేసి పెట్టడం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంట్లో పని చేసుకోవడం, అంతవరకే నీ హద్దు, తెలిసిందా అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. కోమలి నిర్ఘాంతపోయింది. ఆమెకు తను చేసిన తప్పేంటో తెలియలేదు. ఆ రోజంతా భోజనం మాని కళ్ళనీరు కారుస్తూనే కూర్చుంది. ఒక పక్షం రోజు తిరిగేసరికి ఆమెకు భర్త మనస్తత్వం అర్థమైంది. చాలా కరుకుగా మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నది అతడి అభిప్రాయం. భార్యతో ఎక్కువగా మాట్లాడినా, ప్రేమ చూపినా నెత్తికెక్కుతుందని అతడి భయం. అతడు అనుకున్నది జరిగిపోవాలి. ఎదుటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకూడదు. ఒకనాడు చీకటి పడుతూ ఉండగా పరశురామయ్య వాళ్ళింటికి వచ్చాడు. ఆయన గ్రామ పొలిమేరలో అవతల పట్టణానికి దాపులు ఉన్న కొండ మీద శివాలయంలో పూజారి. కోమలి తండ్రికి చిన్ననాటి మిత్రుడు. భార్య అనారోగ్యం వల్ల కోమలి పెళ్లికి రాలేకపోయాడు. ఏదో పని మీద గ్రామానికి వచ్చిన పరశురామయ్య కొత్త దంపతుల్ని ఆశీర్వదించి పోదామని వాళ్ళింటికి రావడం జరిగింది. ఒంటరిగా కుమిలిపోతున్న కోమలికి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె ఎంతో ఆప్యాయంగా, కూర్చో బాబాయ్, ఇప్పుడు పిన్ని కులాసాయే కదా అని అడిగింది చిన్నగా నవ్వుతూ. తర్వాత ఆమె పరశురామయ్యకి మంచినీరిచ్చి లోపల గదిలో ఏవేవో లెక్కలు చూసుకుంటున్న భర్తతో, మా నాన్నగారి చిన్నప్పుడు మిత్రుడు పరశురామయ్య బాబాయ్ వచ్చాడు, మీరు ఆయనతో మాట్లాడుతూ ఉండండి, నేను వంట పూర్తి చేస్తాను అన్నది. అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడి తీరిక నాకు లేదు. పైగా ఇక్కడ వ్యాపారంలో పోటీ పెరిగిపోయి నష్టాల్లో ఉన్నాం. నువ్వు దారిన పోయే దానేలందరికీ అపర అన్నపూర్ణలా వండి వడ్డిస్తానంటే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచాడు కొమరయ్య. ఆ మాటలకు కోమలి విలువల్లాడిపోయింది. కొత్తగా పెళ్ళైన తనతో భర్త ఇలా మాట్లాడుతూ ఉంటే బాబా ఏమనుకుంటాడు? తండ్రికి ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడిపోతాడు? ఆమె చిన్న గొంతుతో, కాస్త మెల్లిగా మాట్లాడండి అన్నది భర్తతో. కొమరయ్య చిరాకు పడిపోతూ, ఇక నోరు మొయ్, పెళ్ళాన్ని కలిసిస్తే ఇల్లు వల్లకాడవుతుంది అన్నాడు మరింత పెద్దగా. నేను వెళ్తున్నాను తల్లి, తలుపేసుకో అని ముందు గదిలోంచి కేక పెట్టాడు. భార్యాభర్తల సంభాషణ అంతా విన్న పరశురామయ్య. కోమలి పరశురామయ్య దగ్గరికి వచ్చి, ఇక్కడ చూసింది విన్నది ఇక్కడే మర్చిపో బాబాయ్, మా ఇంట్లో పొరబాటును కూడా నువ్వు నోరు జారవద్దు అన్నది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. బాధపడకమ్మా, ఆ శివుడే నీ కష్టాలు తీరుస్తాడు అంటూ వెళ్ళిపోయాడు పరశురామయ్య. నెల రోజుల తర్వాత ఒకనాడు పరశురామయ్య కొమరయ్య ఇంటికి వచ్చాడు. కొమరయ్య ఆయన చూస్తూనే, మిమ్మల్ని లోగడ చూశాను, మీరు పూజారి పరశురామయ్య గారు కదూ అన్నాడు. అవును బాబు, మా శివాలయం ఆవరణలో కొత్తగా కొబ్బరికాయల అంగడి పెడుతున్నారు. ప్రహారీ గోడ వెనుక కాపురం ఉండడానికి చిన్న ఇల్లు కూడా ఉన్నది. ఎలా లేదన్నా రోజుకి 50 కొబ్బరికాయలు అమ్ముడైపోతాయి. పువ్వులు ఊదొత్తులు కూడా అంగడిలో పెడితే మరికొంత లాభసాటిగా ఉంటుంది. నువ్వు ఒకసారి వచ్చి చూసుకోవడం మంచిది అన్నాడు పరశురామయ్య. కొమరయ్యకి ఇది మంచి అవకాశంగా తోచింది. అతడు పక్క గదిలో ఉన్న కోమలిని కేకవేసి పిలిచి సంగతి చెప్పి పరశురామయ్యతో బయలుదేరాడు. వాళ్ళు శివాలయం చేరేసరికి చీకటి పడబోతున్నది. కొమరయ్యకు కొత్త అంగడి, ఇల్లు బాగా నచ్చాయి. పరశురామయ్య ధర్మకర్తకు నచ్చజెప్పడంతో 100 రూపాయల బాడుగు తీసుకునేందుకు ధర్మకర్త అంగీకరించాడు. ఇద్దరు ఆలయం నుంచి బయటికి వచ్చాక పరశురామయ్య కొమరయ్యతో, నువ్వు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి తెల్లవారు వెళ్దు గాని, శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి నేను ధర్మకర్త గారితో మాట్లాడి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తాను. ఇల్లు కనుక్కోవడం చాలా తేలిక. కొండ దిగగానే 2 దారులుంటాయి. ఎడం వైపు దారిలో రావి చెట్టుకి ఎదురుగా ఉన్న ఇల్లే మనది అన్నాడు. కొమరయ్య కొండ దిగేసరికి బాగా పొద్దుపోయింది. అనుకోకుండా పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది. అతడు ఎడం వైపు దారిలో రావి చెట్టుకి ఎదురుగా ఉన్న పాత పెంకుటిల్లు చేరేసరికి వర్ష తీవ్రత మరింత పెరగసాగింది. కొమరయ్య 4-5 సార్లు తలుపు తట్టాక ఒక ముసలాయన చిన్న దీపం పట్టుకొని తలుపు తెరిచి, ఎవరికోసం వచ్చారు అని అడిగాడు. పూజారి పరశురామయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు కొమరయ్య. ఆయన ఇల్లు పక్క వీధిలో,
వర్షంలో బాగా తడిసినట్టున్నావు, లోపలికి రా అన్నాడు ముసలాయన. కొమరయ్య లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా అతడికి ఒక ఆలోచన వచ్చింది. మొదటిసారి పరశురామయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తన అలాంటి మర్యాద చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అతిథి మర్యాదలు పొందటం సిగ్గుచేటు కాదా? ఈ ఆలోచన రాగానే కొమరయ్య ముసలాయనతో, ఈ వానలో నేను పరశురామయ్య గారింటికి వెళ్ళలేను, ఈ రాత్రి ఇక్కడే గడిపేస్తాను, మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదిగో ఆ గోడవారుగా ఉన్న మంచంలో నువ్వు పడుకో, ఈ పడక కుర్చీలు నాకు చాలు అంటూ, విధి వైపరీత్యం బాబు, 6 కొడుకులున్న అనాథను నేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వరకు ముసలాయన తన దీనస్థితి గురించి కొమరయ్యకు చెప్పుకున్నాడు. వయసులో ఉండగా ఆయన చాలా కోపిష్టి, భార్య పిల్లల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించేవాడు. ఇదంతా ఆయన దృష్టిలో క్రమశిక్షణ. ఎవరిని ఆయన ఆప్యాయంగా పలకరించేవాడే కాదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఏవేవో ఉద్యోగాలు సంపాదించుకుని తలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్లలో ఏ ఒక్కరికి తండ్రి అంటే ప్రేమ లేదు. తల్లి పోగానే వాళ్ళు ఆ ఇంటితో దాదాపు తెగతెంపులు చేసుకున్నారు. ఇదంతా నా చేతులారా చేసుకున్నదే బాబు. మనం తాళి కట్టిన భార్యను కన్నబిడ్డలను ప్రేమగా చూడనప్పుడు వాళ్ళు మనను ప్రేమతో ఆదరించాలనుకోవటం కేవలం భ్రమ అవుతుంది అన్నాడు ముసలాయన కళ్ళ నీళ్లు పర్యంతమైపోతూ. ఇది విన్న కొమరయ్య మనసులో వికలమైపోయి ఎప్పటికో తెల్లవారుజామున చిన్న కునుకు పట్టింది. ఆ తర్వాత ఎవరో గట్టిగా వీపు తట్టి పిలుస్తూ ఉంటే అతడికి మెలకు వచ్చింది. సరిగ్గా బాగా తెల్లారిపోయింది. కొమరయ్య నిద్ర మేలుకొని దిక్కులు చూసేంతలో పరశురామయ్య, బాబూ, రాత్రి నువ్వు తలదాచుకోవడానికి దెయ్యం కొంపే దొరికిందా? నేను పొరపాటున మన ఇంటికి కుడివైపు దారి అని చెప్పడానికి బదులు ఎడంవైపు దారి అని చెప్పినట్టున్నాను. రాత్రి వర్షంలో నిన్ను వెతకలేక తెల్లవారుతూనే బయలుదేరాను అన్నాడు. దయ్యాల కొంప అన్న మాట విని కొమరయ్య నిర్ఘాంతపోతూ, ఏమిటి దయ్యాల కొంప? ఇంట్లో నాకు దయ్యాలేవి కనిపించలేదు. రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు. ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు, అవునా? కుడి కంటి కింద నల్లటి పురిపెల కాయ ఉందా, అంతేనా అని అడిగాడు పరశురామయ్య. అవును, ఆయనే అన్నాడు కొమరయ్య. ఆయన ఈ లోకం వదిలి దాదాపు 10 ఏళ్ళయింది. ముసల్తనంలో మంచం పట్టి దగ్గరుండి సాయం చేసేవాళ్ళెవ్వరూ లేక నరక యాతనలు అనుభవించాడు. ఆ శిక్ష చాలదన్నట్టు ఇప్పుడు దయ్యమై ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఈ సంగతి చాలామంది చెప్పినా నేను నమ్మలేదు సుమా అన్నాడు పరశురామయ్య. రాత్రంతా తనకు దయ్యంతో గడిపానన్న సంగతి విని కొమరయ్య నిలువెల్లా వణికిపోయాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే కొమరయ్య కోమలతో సహా కాపురానికి కొత్త ఇంటికి మార్చాడు. కోమలికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నది. శివాలయం దగ్గర కాపురానికి వచ్చాక కొమరయ్య ఎంతగానో మారిపోయాడు. మునపట్ల కసురుకోవడం, కోపం అంతా మంత్రం వేసినట్టుగా మాయమైపోయినాయి. ఒకనాడు శివాలయంలోకి వచ్చిన కోమలిని పరశురామయ్య, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి? మీ ఆయన నిన్ను బాగా ఆదరిస్తున్నాడా అని అడిగాడు. అంతా శివయ్య పుణ్యం బాబాయ్ అన్నది కోమలి చిరునవ్వుతో. పరశురామయ్య ఉలిక్కిపడి, నీకు శివయ్య తెలుసా అని అడిగాడు. శివయ్యను ఎరగని వాళ్ళు ఉంటారా బాబాయ్ అన్నది కోమలి గర్భగుడిలోని శివలింగాన్ని చూపిస్తూ. ఆ మాట నిజం తల్లి అన్నాడు పరశురామయ్య తేలిగ్గా నిట్టూర్చి. అంతా శివయ్య పుణ్యం అనుకుంటూ. కొమరయ్యలో మార్పు తీసుకురావటానికి తన పొరుగురు శివయ్యతో దెయ్యం నాటకం ఆడించినట్టుగా పరశురామయ్య ఏనాడు కోమలికి చెప్పలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.